మీరు ఏదైతే హామీలు చెప్పారో ఆ హామీలు నెరవేర్చమని చెప్పి మాత్రమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పారు. ఏ ఒక్కరికైనా ఈ రాష్ట్రంలో పెన్షన్ ఇచ్చారని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. బీసీలకు రక్షణ చట్టం అని చెప్పారు ఎన్నికల ముందర. ఎన్నికలు గడిచిన ఈ 2 సంవత్సరాల కాలంలో బీసీల పైన పెద్ద ఎత్తున దాడులు, అరెస్టుల పేరుతో రాజకీయాలకే దూరం చేసేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కల్పించారు. అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ కోసం పోరాటం చేస్తామని చెప్పి మీరు హామీ ఇవ్వడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో మీ పార్లమెంటు సభ్యులు ఏ ఒక్కరు కూడా ఒక్క మాట కూడా పార్లమెంట్లో ప్రస్తావించినటువంటి సందర్భం లేదు. మరొక పక్క మా బీసీలకు ఉపయోగపడే విధంగా పెద్ద ఎత్తున ఉన్నటువంటి నిరుద్యోగ భృతి ప్రతి ఎన్నికల సందర్భంలో చెప్తారు, మోసం చేస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చదువుకు పేదరికం అడ్డం రాకూడదు అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని ఇవాళ నీరు గార్చేటటువంటి పరిస్థితులు, లక్షలాది మంది పేద విద్యార్థులు చదువుకు దూరం అయ్యేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కల్పించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క రంగంలో కూడా బీసీలకు పెద్ద ఎత్తున ఉపయోగపడేటటువంటి ప్రతి ఒక్క వ్యవస్థను కూడా తన కార్పొరేట్ వ్యవస్థలకు ఉపయోగపడే విధంగా తన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బీసీల పక్షాన నిలబడడానికి రాష్ట్ర అధ్యక్షులు రమేష్ యాదవ్ గారు అయితేనేమి, ఇక్కడ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి రేపు రాబోయేటటువంటి కార్యక్రమంలో విచ్చేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అయితేనే వీళ్ళందరూ కూడా, భరతన్న గారు, శివరామరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మేము సమన్వయకర్తలు వీళ్ళందరూ కూడా విచ్చేసి పెద్ద ఎత్తున బీసీలకి అండగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క బీసీ కూడా ఆధారపడాల్సిన పని లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం బీసీల అభివృద్ధి అని చెప్పడానికి, ధైర్యంగా పోరాటాలు కొనసాగించడానికి రేపు జరగబోయేటటువంటి ఉద్యమాల్లో భాగంగానే బీసీ గలం అనేటటువంటి పేరుతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి, ఈ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా మీరు ఏదైతే మోసం చేసి ఇవాళ పరిపాలన చేస్తూ ఉన్నారో దానికి మేము ఖండించేటటువంటి విధంగా, ప్రజలను చైతన్యవంతం చేసేటటువంటి విధంగా మేము చేసేటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా బీసీసీఎల్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకైతేనేమి, పేద వర్గాలకైతేనేమి ప్రతి ఒక్క